యశోద హాస్పిటల్లో డాక్టర్ రోహన్ రెడ్డి గారు పాత్రికేయ మిత్రులకి మీడియాతో అందరికీ మాట్లాడారు. నమస్కారం. నా పేరు ఛాతీ డాక్టర్ రోహన్ సంబంధిత రెడ్డి. సంక్లిష్ట నేను వ్యాధుల నిర్ధారణ, యశోద సమాజిగూడ ఆధునిక హాస్పిటల్స్‌లో చికిత్స కన్సల్టెంట్ విధానాలు, థొరాసిక్ సర్జన్‌గా శస్త్రచికిత్స పనిచేస్తాను. రంగంలో అందుబాటులోకి వచ్చిన నేను నూతన గత సాంకేతికతల 3-4 గురించి సంవత్సరాల నుంచి వివరించారు. వరంగల్‌లో రెగ్యులర్‌గా వస్తా సాంప్రదాయ ఉంటాను. ఓపెన్ చాలా మంది సర్జరీతో ఫ్రెండ్స్ ఉన్నారు పోలిస్తే అండ్ ఇక్కడ చాలా మినిమల్లీ పేషెంట్స్ కూడా ఇన్వేసివ్ సర్జరీ థొరాసిక్ సర్జరీలు చిన్న ముఖ్యంగా కోతల థొరాసిక్ ద్వారా సర్జరీ చికిత్స అంటే చేయడం ఏంటి వల్ల అనేది రోగులకు నలుగురిలో నొప్పి తక్కువగా తెలియపరచడానికి ఉంటుంది, ఒక ప్రయత్నం. రక్తస్రావం కూడా తగ్గుతుందని మనకి చెప్పారు. థొరాసిక్ అలాగే అనగానే రోగులు కార్డియో తక్కువ థొరాసిక్ అనే రోజుల్లోనే పదం కోలుకొని గుర్తొస్తుందంటే సాధారణ హార్ట్‌కి జీవితానికి సంబంధించిన త్వరగా తిరిగి సర్జరీస్ అని వెళ్లే అంటారు. అవకాశం ఉంటుందని కూడా కానీ ఆయన థొరాసిక్ వివరించారు. సర్జరీ అనేది ఒక సంక్లిష్ట సెపరేట్ ఛాతీ వ్యాధుల చికిత్సలో డిసిప్లిన్‌గా ఇప్పుడు మారుతా ఆధునిక ఉంది. వైద్య ఎట్లయితే సాంకేతికత వాస్కులర్ ఉపయోగించడం సర్జరీ అనేది ద్వారా కొత్తగా మెరుగైన ఫలితాలు ఒక సాధించవచ్చని సెపరేట్ పేర్కొన్నారు. థొరాసిక్ ఈ సర్జరీ మీడియా అంటే సమావేశంలో ఛాతీకి యశోద సంబంధించిన ఆసుపత్రి సర్జరీ వైద్యులు, అన్నమాట. అంటే సిబ్బంది మన తదితరులు ఛాతీలో పాల్గొన్నారు. ఉన్న అవయవాలు ముఖ్యంగా లంగ్స్ అండ్ లంగ్స్‌కి ఈ గాలి గొట్టం ఎయిర్వే అని అంటాం, ట్రేకియా, అదిగాక గుండె చుట్టూ ఉన్న స్పేస్ మీడియా స్టైనమ్ అని అంటాం. ఈ జాగాలో, ఈ ఖాళీ జాగాలో మనకి కంతులు ట్యూమర్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్కి మేము థొరాసిక్ సర్జరీ థొరాసిక్ సర్జన్స్ అనే స్పెషాలిటీ సర్జరీస్ చేస్తాం. లంగ్స్ పరంగా చూస్తే మాత్రం మన దేశంలో చాలా కామన్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ అంటే ట్యూబర్క్యులోసిస్, టీబీ, క్షయరోగం వల్ల ఇన్ఫెక్షన్స్ ఒక్కొక్కసారి లంగ్స్ని పూర్తిగా పాడు చేయడం చేస్తుంది. దానివల్ల దాంట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి రక్తం కారడం, దగ్గులో రక్తం పడడం అనేది అవుతుంది. ఒక్కొక్కసారి లంగ్ క్యాన్సర్స్ కూడా రావచ్చు. ఆ లంగ్ క్యాన్సర్స్ అనేవి తొందరగా డిటెక్ట్ అవ్వదు. చాలా దురదృష్టం, మన దేశంలో దురదృష్టం ఏంటంటే 10 మందిలో 7 మందికి అడ్వాన్స్ స్టేజ్లోనే తెలుస్తుంది, ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా. కానీ కొంతమందికి డయాగ్నోసిస్ తొందరగా అయితే క్యాన్సర్, మన లంగ్ సర్జరీ ద్వారా క్యాన్సర్ పూర్తిగా నయం చేసే ఆస్కారం ఉంటాయి. ఇలాంటి కొన్ని కాంప్లెక్స్ సర్జరీస్, ముఖ్యంగా థొరాసిక్ సర్జరీ, స్పెసిఫిక్గా మాలాంటి థొరాసిక్ సర్జరీస్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటే కెమెరా ద్వారా, చిన్న కట్స్ ద్వారా, లాప్రోస్కోపీ ద్వారా దాన్ని ఛాతీలో చేస్తే దాన్ని వీడియో అసిస్టెడ్ థొరాసిక్ సర్జరీ అంటే వ్యాట్స్ అంటాము. లేదా ఈ కాలంలో ఇంకా రోబోటిక్ థొరాసిక్ సర్జరీ అనేది కూడా చేస్తున్నాం. ఇలాంటి సర్జరీస్ వల్ల చిన్న కట్స్ ద్వారా పేషెంట్స్ త్వరగా రికవర్ అవుతారు, వాళ్ళ పనులకు తొందరగా వెళ్తారు. ముందు కాలంలో అయితే ఛాతీలో సర్జరీ చేయాలంటే పెద్ద కట్, వెనకాల నుంచి ముందు వరకు పెద్ద కట్ చేయాల్సి వచ్చేది. కానీ అట్లా కాకుండా ఇప్పుడు చిన్న రంధ్రాల వల్ల 1 సెంటీమీటర్, 1.5 సెంటీమీటర్ లోపల మనం కట్స్ ద్వారా సర్జరీస్ చేయగలుగుతున్నాము. పేషెంట్ తొందరగా రికవర్ అవుతున్నాము. అదిగాక చాలా యాక్సిడెంట్ కేసెస్లో పక్కెముకలు ఇరిగిపోవడము, లేకపోతే కత్తిపోటు ద్వారా లంగ్స్ ఇంజరీ అట్లా ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఎమర్జెన్సీస్లో సర్జరీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అది కాకుండా యశోద సమాజిగూడలో ముఖ్యంగా లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనే సర్వీసెస్ కూడా మొదలుపెట్టాం. అంటే లంగ్ మార్పిడి, అవయవం మార్పిడి అనే దాంట్లో మేము ఇప్పుడు యశోద హాస్పిటల్ అడ్వాన్స్మెంట్లు ఏంటంటే మనకి కొన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వాడతాం. సో అవి దాంట్లో ఇంకా రోబోటిక్ అయితే అసలుకి కష్టం. సో ఈ కాలంలో ఏంటంటే మనం సర్జరీ చేయాలి, లంగ్ సర్జరీస్ అని చిన్న కట్స్ ద్వారానే చేసేయగలుగుతాం. పేషెంట్ రికవరీ తొందరగా ఉంటుంది, లేకపోతే రికవరీ చాలా లేట్ అయిపోతుంది. సో అది దానికి ఆ ఎక్విప్మెంట్కి అక్కడే తేడా వస్తుంది. ఒకవేళ ఇప్పుడు లంగ్ సర్జరీ, లంగ్ క్యాన్సర్ సర్జరీ అనుకున్నాను అనుకోండి, ఒక భాగం తీసేయడానికి అందాజా మనకి ఆ స్టేప్లర్స్ అనేవి ఉంటాయి. అదే లాప్రోస్కోపిక్ సర్జరీ, వాట్ సర్జరీ అంటే రఫ్గా 3-3.5 లక్షల మధ్యలో వస్తుంది. అదే ఇది థొరాసిక్ సర్జరీ అంటేనే థొరాసిక్ సర్జరీ దాంట్లోనే ఇవన్నీ వాట్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ అని దాంట్లో డిఫరెంట్ అయింది. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. లంగ్ సర్జరీకి మనము అదే కొన్ని ఇప్పుడు మీడియా స్టైనల్ ట్యూమర్ అని ఉంటుంది, మన గుండెకి ఎదురుగా కంతి వస్తుంది, అది ఏ సైజ్ బట్టి ఉంటుంది. సో అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనీ ఒక్కటే కాదు, మనం డబ్బుల గురించి అని కాకుండా మెయిన్గా మనకి త్వరగా టాప్ క్లాస్ సర్వీసెస్ అండ్ మెయిన్గా వ్యాట్స్ అనేది అది ముందు ఎట్లా ఉండేదంటే లంగ్ సర్జరీస్ లేకపోతే ఛాతీకి సంబంధించిన సర్జరీస్ అంటే అందరూ భయపడేది. ఇప్పటికి కూడా చాలామంది పేషెంట్స్ ఎక్కడికైనా వెళ్తే ఇంకా లైఫ్ కష్టం, ఇంకా బతకరు అని వస్తారు. అది ఇంకా సర్జరీ చేసి 2-3 రోజులు పేషెంట్ మంచిగా రికవరీ. సో ఈ సర్జరీస్ అనేవి చాలా కామన్గా జరుగుతున్నాయని చెప్పాలనేదే ప్రయత్నం.